అంటే ఈ మధ్య అసలు మామిడికాయలు తినలేదు అనమాట, ఆరోగ్యం బాగాలేక వేసి కడగదని. మళ్ళీ నాకు పని ఎప్పుడా పసుపు ఉప్పు వేసి తోముకుంటే. ఈ కొగల గమ్మతుంది కూర అయితే చేప ముక్క. ఏం చేస్తున్నావా? అన్నం వండుతా ఉండా. అన్నం వండుతున్నా. సరే, అన్నం వండుతున్నావు, కూర ఏం చేయలే? కూరకు ఈరోజు సండే స్పెషల్ ఏమన్నా ఉందా? సండే అసలు ఏమి లేదు. ఈ రోజు కాలువ పోయి ఉంటే రొయ్యలు తెచ్చుకో బాబీ, నువ్వు కాలువ బాగపోతేనే అందువల్ల అన్నం వండుతా ఉన్నాను. చేప ఏమన్నా తెస్తా? చేప అప్పటికప్పటికే పోయి ఇప్పుడు పోయి తేవాలంటే ఎత్తుకోరా, ఎత్తుకుని వచ్చావనుకో ఈ లోపల నేను అన్నం వండేసుకొని గుడ్లు బులుకోవాలి. నేను గుడ్లు బులిమే లోపల నువ్వు చేప తోమి రెడీ చేసి పెట్టాలి నాకు. నువ్వు చేప తోమి మళ్ళీ అంగటి బావాలి, మామిడికాయ తేవాలి, 2 పనులు నీకు. పోయి సరని పోయి ఎత్తుకొని వచ్చేసి నేను గుడ్ల బుల్లి వేసుకుంటా. ఎండ అంటే ఆ కిటికీలు గుండా ఎండ వచ్చేస్తా ఉంది. అన్నం ఉడికిపోయిందా? ఉడికిపోయింది, రెడీ అయిపోయింది అన్నం కూడా. గుడ్డలు పులి గుడ్లో దండిగా పడిపోయినట్టుండే. పొద్దున్నే పులిం పెట్టేసిన. పొద్దున్నే పులి వేసి ఇప్పుడు నీళ్ళు వస్తుంది. ఇప్పుడు నీళ్లు బలంతున్నాను అనమాట. చేపలు వచ్చేసినావా? సరేలా. చేప అయితే తెచ్చి రెడీగా చేసి పెట్టేసాడు. నేను చేప ఏం చేప ఇదా? గిండి. గిండి బలా ఉందా? నువ్వు గుడ్లన్నీ రెడీ చేసి లోపల చేసాను, బాగా చేసేసానా చూడా? బాగుంది. అవును, ఉప్పు పసుపు వేసి కడిగినా? ఉప్పు పసుపు వేసి కడగదని. మళ్ళీ నాకు పని ఎప్పుడా? కడుగు. ఇప్పుడు పసుపు ఉప్పు వేసి నీట్గా అయితే కడగతా. కల్లుప్పు వేసి బాగా రుద్దాలు. చేప చేసినప్పుడు కడగాలి నీట్గా. నాకు కూడా మళ్ళీ పని పెడితే. చేపలు అటికలో రుద్దేది ఆడవాళ్ళకి జనతో పెట్టిన విద్య అయిపోయిన అటికలో రుద్దేది, అందుకని బాగా రుద్దాలి. నీసు వాసన లేకుండా అనమాట పసుపు ఉప్పు వేసి తోముకుంటే. మామిడికాయ కూడా రెడీగా తెచ్చిపెట్టేసావా? ఆపిల్ కూరలో మామిడికాయ వేయిస్తేనే బాగుంటది. మామిడికాయ ఫేమస్. పసుపు, కల్లుప్పు, ముక్కలు అయితే బాగా ఫ్రెష్గా వచ్చినట్టు. ఉప్పు కారం పట్టేదానికి అనమాట. కొంచెం కొంచెం వేస్తున్నాను. కారం మరీ బాగా. పొయ్యి అయితే మంటేసానా, పాత్ర అయితే పెడుతున్నా. ఆయిల్, తిరగమాత గింజలు. తిరగమాత అయితే కాగింది. ఎర్రగడ్డ పులుకులు అయితే వేస్తున్నా. టమాటా పులుకులు, కరేపాకు, కల్లుప్పు తగినంత. ఇందాక చేపలలో కొంచెం వేస్తాను పసుపు. కూరకు తగినంత పసుపు అయితే వేస్తుంది. కారం, ఏంది చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకొని ఉండ. చింతపండు పులుసు అయితే ఇందులో పోస్తా. నీళ్ళు అయితే పోస్తున్నా. చింతపండు అంతా పులుసు అయితే పోస్తున్నాను. ముక్కలు అయితేనా పులుసు అయితే తెరిలిపోయింది. పులుసు బాగా తెలిపిందా?
పొగ వస్తుంటది. ముక్కలు అయితే ఇందులో అయితే వేసేస్తున్నా. పొగలు గమ్ముతుంది కూర అయితే. ఈరోజు చేపల కూర మటుకు పొగలు గమ్ముతుంది. రొయ్యలు ఉప్పు చేపలు తింటుంటే ఈ రోజు మంచినీళ్ళ చేపలు అయితే గెండి గెండి కదా ఇదే గెండి. గ్యాస్ పొయ్యి. గ్యాస్ పొయ్యి లాగా ఉంది ఇది. ఏందేమో చూస్తా ఉండవా? మామిడికాయలు ఎన్ని వచ్చాయని చూస్తుంటా. మామిడికాయలు ఉలవపాడు ఉలవపాడు మామిడికాయలు. ఉలవపాడు మామిడికాయలు అయితే 100కు 3 కేజీలు అయితే ఇచ్చారు. మీ ప్రాంతంలో ఏ రేట్కి అయితే ఇస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అప్పటికి 2 కాయలు అయితే తినేసాము నిన్నైతేను. అంటే అప్పుడప్పుడు సద్దన్నంలో నంచుకొని తింటే బాగుంటది అనమాట, వేడి లేకుండా. అందువల్ల సద్దన్నంలో అయితే తింటుంటాం కోసుకొని. కాయలు అయితే కాయలు అయితే బాగున్నాయి. చాలా రోజులు ఇలా కాయలు తినే, అందువల్ల నిన్న తీసుకొట్టగానే 2 కాయలు వచ్చారు. కాయ అయితే తిన్నాము. కాయలు అయితే బాగా తీపుగా బాగున్నాయి కాయలు. అంటే ఈ మధ్య అసలు మామిడికాయలు తినలేదు అనమాట, ఆరోగ్యం బాగాలేక. నిన్నైతే తీసుకొని అయితే తిన్నాము. మామిడికాయలు తిని కూడా ఒక 5-6 సంవత్సరాల పైన మొగ్గు చేస్తుంటాడు వేడి, ప్రతిదీ వేడి వేడి అనేది మొగ్గు చేస్తున్నాడు. ఈ రోజు అయితే తిన్నాడు అనమాట కాయలు. కూర అయితే సగం ఉడికింది, మామిడి దెబ్బలు అయితే వేసేస్తుంది. చేపల కూర తిని చాలా రోజులైంది. మంచినీళ్ళు చేపలు తిని. రొయ్యలు తింటాడు. రొయ్యలు ఎంటకాయలు తింటుంటే ముందంతా నేను కాలువకు పోయి రొయ్యలు చేస్తుంటే నువ్వే తింటుంటే ఉప్పు కాలువ చేపలని. అందుకని ఈరోజు నేనే చేప తెచ్చుకున్నావా? చేప తెచ్చుకున్నాను. ఆదివారం ఈరోజు సండే స్పెషల్. దంచి పెట్టేసుకున్నా ఫిష్ మసాలా. దంచి పెట్టేసుకున్నా దోరగా వేయించి రోట్లో కొట్టాను అనమాట కొడి. గెంటితో కలిపేటదానికి కుదరదు, ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. అవును, చేపల కూరకి లైక్ కొట్టమని చెప్పవా? లైక్ కొట్టమని చెప్పినా కదా మన ఛానల్ చూసే వాళ్ళకి అసలు లైక్ కొట్టేది అంటే అసలు తెలిసినట్లే. లేకపోతే పాపం కొట్టబోయారు లైక్ ఏమో. వీడియో చూస్తుండ్రు, లైక్ ఎక్కడ ఉందని అని చెప్పని ఎత్తకుతున్నట్టుండ్రు. తెలియటంలా. తెలిస్తే లైక్ కొట్టేవాళ్ళే. అవును, కొంతమందికి తెలియదు. ఇప్పుడు మొన్నటికి వచ్చిపోయినారు, వాళ్ళకి ఏం తెలుసు మీ వీడియో చూస్తున్నాము బాగలేదంటుంటారు అని చెప్పని చెప్పారు కదా. అట్లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? మన ఛానల్లో ఎక్కువ శాతం లైక్ కొట్టేది తెలియని వాళ్ళు ఉండరు. అంటే ఇలాగుంటది అనమాట లైక్ అనేది. అది తెలియటం లేదు. చేస్తే అప్పుడు లైక్ పడుతుంది అన్నమాట. లేకపోతే కనీసం ఒక 100 మంది చూసినా కూడా 100 లైకులు కొట్టేస్తారు. ఎక్కువ శాతం లైకులు లేని వాళ్ళే, తెలియని వాళ్ళే ఉండేది. రెడీ అయిపోయింది కూర అయితే. అయిపోయిందా? నూనె అయితే బాగా తేలిపోయింది. ఈ పొగలు గమ్మతుంది కూర అయితే, చేప ముక్క. ఇదండి ఈరోజు వీడియో అయితేను. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్.